తప్పనిసరిగా వీలునామా రాసేటప్పుడు జాగ్రత్తలేంటంటే, మనం ఏమైతే రాస్తున్నామో మెయిన్ ఏంటంటే సౌండ్ మైండ్‌తో ఉండాలి. అంటే మానసికంగా పూర్తి స్థాయిలో పూర్తిగా ఎవరు ఏం చెప్తున్నారు, తను ఏం రాస్తున్నాంది అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం రాసేటప్పుడే విల్లీలో రాస్తాం. ఐయామ్ వెరీ సౌండ్ మైండ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో, ఇది హెల్త్ కండిషన్ వైస్ ఉండాలి. సో, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక జాగ్రత్తలు పాటించాల్సిన విషయం ఏంటంటే, తమకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, ఆ టోటల్ వివరాలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అడ్వకేట్ గారిని సంప్రదించినప్పుడు, ఒక అడ్వకేట్‌ని సంప్రదించడం చాలా ఇది జాగ్రత్తల్లో చాలా ఫస్ట్ జాగ్రత్త ఏమిటంటే, అడ్వకేట్‌ని సంప్రదించాలి. చాలామంది ఏం చేస్తారంటే, దగ్గరగా ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ రైటర్స్ అని వాళ్ళని వెళ్తారు. వాళ్ళు రాయకూడదనేం కాదు, రాసుకోవచ్చు. కానీ జాగ్రత్త ఏమిటంటే, వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. మీరు చెప్పిన డీటెయిల్స్ వాళ్ళు ఎంటర్ చేస్తారు. అలా కాకుండా మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్లి కూర్చునేటప్పుడు పూర్తి డీటెయిల్స్ అన్నీ ఆయన తీసుకుంటారు. దానికున్న లీగాలిటీస్ అన్నీ డిస్కషన్ చేసి దాని తగ్గట్టుగానే వెళ్ళాలి. ఉదాహరణకి నేను చెప్తాను. ఒక మెడికల్ షాప్‌కెళ్ళి మనకేదో ఒంట్లో బాలేదని చెప్పి అడిగితే ఆయన ఇచ్చిన టాబ్లెట్ ఇచ్చిన విధానం వేరు. ఒక దానిలో ప్రామినెంట్ ఉన్న డాక్టర్ గారు దాన్ని కన్సల్ట్ చేసి ఆయన పూర్తి వివరాలు తీసుకున్నాక ఆయన ప్రిస్క్రిప్షన్ మీద తీసుకున్నటువంటి ఒక టాబ్లెట్‌కి ఎంత వాల్యూ ఉంటుందో, ముఖ్యంగా వీలునామా రాసేటప్పుడు కూడా ఒక స్పెషలైజ్డ్ ఒక అడ్వకేట్‌ని సంప్రదించి ఆయన దగ్గర మన వివరాలన్నీ డీటెయిల్స్ చేసిన తర్వాత ఆయన చెప్పిన విధానంగా రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వెరీ వెరీ కీ పాయింట్ అనమాట. ఇది కాకుండా స్త్రీ అయినా, పురుషులైనా ముఖ్యంగా వాళ్ళ యొక్క పిల్లలకి తెలియకుండా ఉంటే చాలా మంచిది.